'కాఫీ విత్ ఎ కిల్లర్' ఇది డైరెక్ట్ ఓటీటీ సినిమా. థియేటర్స్‌లో రిలీజ్ చేయలేదు అండ్ చేయకపోవడమే మంచిది అనిపించింది చూసాక. 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ గారు. మీకు ఆర్‌పి తెలుసు కదా! మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. అందుకే సాహసం చేశా నేను గూడా. ఇంకా సినిమాలోకి వెళ్తే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటాడు. అతనికి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. అది అతని 36థ్ మర్డర్. అది కంప్లీట్ చేశాక సినిమా అక్కడి నుంచి ఒక కాఫీ షాప్‌లో ఓపెన్ అవుతుంది. కిల్లర్ ఈ కాఫీ షాప్‌కొస్తాడు. ఇక్కడే ఒకడిని చంపాలి అని కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు కాల్‌లో గైడ్ చేస్తా ఉంటారు కిల్లర్‌ని. కానీ ఎవరిని చంపాలో ఏంటో చెప్పరు. వెయిట్ చేయమని చెప్తా ఉంటారు. ఇంకా కాఫీ షాప్ కనుక అక్కడికి నార్మల్ పీపుల్ గూడా వస్తారు. అలా ఒక్కో టేబుల్‌లో ఒక్కో బ్యాచ్ కూర్చుంటారు. వాళ్ళెవరంటే ఒక టేబుల్‌లో సినిమా వాళ్ళుంటారు. ఇంకొక దగ్గర కాఫీ షాప్ స్టాఫ్ ఉంటారు. కిల్లర్ టేబుల్, లవర్స్ టేబుల్, ఆస్ట్రాలజీ టేబుల్, సెటిల్మెంట్ టేబుల్, హ్యాకర్స్ టేబుల్, ఫ్యామిలీ టేబుల్ అండ్ హవాలా టేబుల్. ఉన్న టేబుల్స్‌లో ఇన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇందులో కిల్లర్ ఎవరిని చంపాలి, ఎవరిని చంపుతాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అనుకున్న పాయింట్ బావుంది. కానీ ఎగ్జిక్యూషన్ పోయింది. ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అవ్వలేదు క్యారెక్టర్స్ మధ్యలో. కామెడీ వర్క్ అవ్వలేదు. ఏది వర్క్ అవ్వలేదు చెప్పాలంటే. చాలామంది నోన్ యాక్టర్స్ ఉన్నారు. మంచి కమెడియన్స్ కూడా ఉన్నారు. అయినా పెద్ద యూజ్ ఏం లేదు. స్క్రీన్ ప్లే బాలేదు. ఇది స్క్రీన్ ప్లే మూవీ. అదే లాగ్ అయిందిక్కడ. 'ఆర్‌పి పట్నాయక్' గారు చాలా రోజుల తర్వాత కొత్త మూవీతో వస్తున్నారని చూసా కానీ బాలేదు. ఐ డోంట్ రికమెండ్. ఇంకా మీరు రిస్క్ చేస్తా అంటే మీ ఇష్టం. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.